మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? కొంచెం మంది తక్కువ సంపాదిస్తారు కానీ లైఫ్ని చాలా బాగా లీడ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు. బట్ కొంచెం మంది ఎక్కువ సంపాదిస్తారు బట్ ఏదో బ్రోక్ అయినట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. అబ్జర్వ్ చేశారా? ఈ బుక్ నాకు కంప్లీట్గా మార్చింది. నేను లైఫ్ని చూసే విధానం, సక్సెస్ని లీడ్ చేసే విధానం, ఎవ్రీథింగ్. నేను ఈరోజు ఏమో బోరింగ్ బుక్ సమ్మరీ అయితే ఇవ్వట్లే. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. బుక్లో 20 చాప్టర్స్ నుంచి నేను ఏదైతే నేర్చుకున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది మీతో షేర్ చేసుకుంటా. అది కూడా మీకు అర్థమయ్యే విధంగా. నేను మిగతా వల్ల ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేస్తుంది, ఈ వీడియోని ఇప్పుడు చూడకపోతే తర్వాత మీరు రిగ్రెట్ అవుతారని చెప్పను. కానీ మీరు ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఎంతో కొంత వాల్యూ అయితే వస్తుంది, దాన్ని నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో ఈ 5 to 10 minutes ఈ వీడియోని ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. కమింగ్ టు చాప్టర్ 1, నో వన్ ఈస్ క్రేజీ. అందరూ ఏమనుకుంటారంటే నాకు డబ్బు గురించి చాలా బాగా తెలుసు అనుకుంటారు. బట్ వాళ్ళు తెలియదు ఏంటంటే డబ్బు ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కరు యాక్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ దర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఈ చాప్టర్ నుంచి అర్థం చేసుకునేది ఏంటంటే పీపుల్ బిహేవ్ డిఫరెంట్లీ విత్ ది మనీ బికాస్ దే లివ్ డిఫరెంట్ లైఫ్స్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. బిఫోర్ గోయింగ్ టు ది నెక్స్ట్ చాప్టర్, చదివిన బుక్ నేమ్ వచ్చి ఇదిగోండి, ది సైకాలజీ ఆఫ్ మనీ. అందరికీ ఆల్రెడీ తెలిసిందే కదా. అండ్ ఈ ఆథర్ నేమ్ వచ్చి మార్గన్ హౌసెల్ అనమాట. అండ్ ఈ బుక్ కంప్లీట్ చేస్తాం కదా. అండ్ నెక్స్ట్ నేను చదవబోయే బుక్ వచ్చి ఇది ఇకిగాయ్. అండ్ దీని ఆథర్ వచ్చేసి విక్టర్ అండ్ ఫ్రాన్సిస్. సో ఇదనమాట. ఈ బుక్స్ అన్ని సెపరేట్గా అయితే బై చేయలేదనమాట. ఒక బిల్లో 200లో అయితే వస్తాయి. మొత్తం 5 బుక్స్ అయితే బై చేశాను. అది సంథింగ్ ఇప్పుడు ఒక డిస్కౌంట్ అయితే ఉన్నట్టుంది చూడండి. సంథింగ్ 189 ఆర్ నాకు చార్జెస్, జిఎస్టీ అండ్ ఎవ్రీథింగ్ కలిపి ఒక 203 సంథింగ్ చేంజ్ అయితే వచ్చిందనమాట. సరే చెక్ చేసేయండి డిస్క్రిప్షన్లో. అండ్ ఇక్కడ టాప్ ప్రొడక్ట్స్లో కూడా ఇచ్చేస్తే ఇది చూసేయండి. సారీ ఇక్కడ కాదు, ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు ది చాప్టర్ 2, లక్ అండ్ రిస్క్. సక్సెస్ అనేది ఓన్లీ హార్డ్ వర్క్ వల్ల రాదు. లక్ ప్లేస్ ఏ రోల్ అండ్ రిస్క్ ప్లేస్ ఏ రోల్. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ లక్కి రెస్పెక్ట్ ఇవ్వండి, సక్సెస్ లో హంబుల్ గా ఉండండి, అండ్ ఫెయిల్యూర్ అప్పుడు స్ట్రాంగ్ గా ఉండండి. అండ్ నెక్స్ట్ చాప్టర్ 3, నెవర్ ఇనఫ్. కొంచెం మన దగ్గర క్రోర్స్ ఉంటాయి కానీ వాళ్ళకి సరిపోవు. ఇన్ని చాప్టర్ నుంచి ఏం నేర్చుకున్నా అంటే మనం ఎక్కడ ఆపాలనేది తెలుసుకోవాలి ఫస్ట్. అండ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అది గుర్తుపెట్టుకోవాలి కూడా. లక్కీ భాస్కర్ మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, ఎంత గొప్పగా ఆడామన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపమన్నది ముఖ్యం. నేను చెప్తే ఫీల్ రాలే కదా, దొల్కని చెప్తాడు వినండి. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 4, కాంపౌండింగ్ అండ్ కాంపౌండింగ్. చిన్న ఇన్వెస్ట్మెంట్స్ మ్యాథ్స్ రిటర్న్స్ క్రియేట్ చేస్తాయి. మీకు చెప్పేది ఏంటంటే మీరు ప్రతి మంత్ ఒక 5,000 అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంటే షేర్ మార్కెట్లో మీకు 30 years వచ్చేసరికి 1 crore 70 lakh అవుతుంది. నమ్ముతారా నమ్మరా? ఈ మనీ ఫిక్స్డ్ కాదు. నేను మార్కెట్ లోయెస్ట్ రిటర్న్స్ 12% ఎస్టిమేట్ చేసుకుని చెప్తున్నా మీకు. ఆ నెంబర్ ఇంకా పెరగచ్చు. అదే కానీ మీరు స్టెప్ అప్ ఎస్ఐపి చేశారనుకోండి. స్టెప్ అప్ ఎస్ఐపి మీన్స్ మీరు ఇప్పుడు ప్రతి మంత్ 5,000 అలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. అదే మీ శాలరీ పెరిగిన తర్వాత 10,000, 15,000, 20,000. అదే మీరు ఇప్పుడు 25,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. అది నెక్స్ట్ 30 years తర్వాత 9 crores అవుతుంది. నమ్ముతారా? క్రేజీ కదా. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా స్టాక్ మార్కెట్ వల్ల డబ్బులు అది లాస్ అవుతారు కదా, చాలామంది ఇలాగ పోతున్నాయి కదా డబ్బులు అని చెప్పి. అది ట్రేడింగ్ వల్ల. నేను చెప్పేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. మీకు ఏమైనా షేర్ మార్కెట్ గురించి ఏమైనా పర్టికులర్గా వీడియోస్ ఏమన్నా కూడా నాకు తెలిసిన విధంగా మీకు అర్థమయ్యే విధంగా అండ్ రైట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ షేర్ మార్కెట్ అన్నది ఒక ఓషన్ లాంటిది. నేను ఇప్పుడు చెప్పిన వాల్యూస్ చూసారు కదా. ఇప్పుడు చెప్పండి, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారా లేదా పీటీలు వేస్తారా? అండ్ వినండి, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లే. మనం ఇంతకు ముందు అప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు మనీ అన్నది అందరి దగ్గర ఒకేలా యాక్ట్ చేయదు కదా. సో ఎవరి లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే షేర్ మార్కెట్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ బాండ్స్ అండ్ చిట్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చి గెటింగ్ వెల్తీ వర్సెస్ స్టేయింగ్ వెల్తీ. మనీ సంపాదించడం ఒక స్కిల్ అయితే ఆ మనీని స్టే చేసుకోవడం ఇంకొక స్కిల్ తెలుసా? ఏదో మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, డబ్బులు సంపాదించేవాడు గొప్ప కదా, డబ్బులు నిలబెట్టుకున్నవాడు గొప్ప అని. నెక్స్ట్ చాప్టర్ వచ్చి టైల్స్ యూ విన్, చాప్టర్ 6. కొన్ని మంచి డెసిషన్స్ మన లైఫ్ని మార్చేస్తాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఒక రైట్ మూవ్ ఎన్నో తప్పుడు అడుగులు కవర్ చేసేస్తుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి ఫ్రీడమ్. మనీ అంటే కార్స్, లగ్జరీస్, ఎలక్ట్రానిక్స్ ఇవేమి కాదు, ఫ్రీడమ్. మనం ఎంత కష్టపడ్డా ఎంత పని చేసినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫ్రీడమ్ అండ్ గుడ్ స్పీక్ కోసమే కదా. మనీని మీరు కంట్రోల్ చేయాలి, మనీ మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదుగా. అందరూ అంటూ ఉంటారు కదా, మనతో టైం అండ్ హ్యాపీనెస్ని కొనలేమని చెప్పి. అది రాంగ్. మనం అయిపోయిన టైం అయితే కొనలేం కానీ రాబోయే టైం కొనొచ్చు బై అసైనింగ్ వర్క్ టు సంబడి ఎల్స్ అండ్ పేయింగ్ దెమ్. అండ్ టైం ఉంటే ఆబ్వియస్గా హ్యాపీనెస్ వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చి చాప్టర్ 8, ఏ మ్యాన్ ఇన్ ది కార్ పారాడాక్స్. ఎప్పుడన్నా లగ్జరీ ఆర్ స్పోర్ట్స్ కార్ వెళ్తుంటే లోపల డ్రైవర్ కూర్చొని ఉన్నా కూడా ఆ ప్లేస్ లో మిమ్మల్ని ఊచుకుంటారు కదా, ఇమాజిన్ చేసుకుంటారు కదా. నేను దీని నుంచి ఏం నేర్చుకున్నా అంటే ఎప్పుడు స్టేటస్ కోసం పరిగెత్తకండి, పీస్ కోసం చూడండి. ఆ స్టేటస్ దాని అంతటా అదే వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి వెల్త్ ఇస్ విచ్ యూ డోంట్ సీ. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి అని అనుకుంటే అంతే.
రియల్ వెల్త్ ఈజ్ సేవింగ్, నాట్ స్పెండింగ్. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. లుకింగ్ రిచ్ అండ్ బీయింగ్ రిచ్. అండ్ రిమెంబర్, వెల్త్ ఈజ్ సైలెంట్. నా ఫేవరెట్ మూవీ వచ్చి లక్కీ భాస్కర్. మీ ఫేవరెట్ మూవీ అంటే కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చి చాప్టర్ 10, సేవ్ మనీ. సేవింగ్ ఇస్ నాట్ అబౌట్ ఇన్కమ్, ఇట్స్ అబౌట్ బిహేవియర్. కొంచెం మంది ఉంటారు ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెన్సెస్ ఎక్కువ. అండ్ కొంచెం మంది ఉంటారు బ్యాంక్ అకౌంట్ లో సేవింగ్స్ చేసుకుని సేవింగ్స్ చేస్తామంటారు. అలా కాదు, సేవ్ చేయడం అంటే స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేయాలి. సేవ్ ఫస్ట్ అండ్ స్పెండ్ లేటర్. ఈ వీడియోకి అయితే అంతే. ఈ వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి మిగతా 10 చాప్టర్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం, షేర్ చేసుకుందాం. అండ్ ఈ వీడియో పార్ట్ 2 కోసం కింద కమెంట్ లోకి వెళ్ళి పార్ట్ 2 అని కమెంట్ చేసేయండి. అండ్ చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకుంటున్నారు కానీ చేసుకోలేదు. ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మంది లైక్ చేసుకోమంటే, సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసుకోవచ్చు కదా. సో ఇవి ఎవరు? ఓకే బాయ్. Echoes fade like shadows at dawn. Whispers lost when the noise is gone. Now hold my